The next segment, just a minute. రాజు గారు, మరి మీ చేతి వంట సెగ్మెంట్ లో మన ఇద్దరు పార్టిసిపెంట్స్ మంచి వంటలు చూపించేశారు. అవునండి. జస్ట్ a minute సెగ్మెంట్ లో మీరేం చేయబోతున్నారు? స్నాక్ ఐటమ్ చేస్తున్నాను, నార్త్ ఇండియన్ స్నాక్ అది. ఓకే. కచోరీ. బట్ ఇక్కడ ఏంటంటే నేను మీల్ మేకర్ యూజ్ చేస్తున్నాను. ఓ, మిల్ మేకర్ తో కచోరీ చేయబోతున్నారు. మీల్ మేకర్ లో మనకు కీమా చిన్న చంక్స్ టైప్ లో దొరుకుతాయి కదా, సో వాటితో సోయా కచోరీ అండి. వావ్, సోయా కచోరీ. సోయా కచోరీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సోయా కచోరీ తయారీకి కావాల్సిన పదార్థాలు: సోయా గ్రాన్యూల్స్ 1 కప్పు, మైదా 1 కప్పు, వాము 1/2 టీ స్పూను, సోంపు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1/2 టీ స్పూను, చాట్ మసాలా 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, తరిగిన అల్లం 1 టీ స్పూను. ఓకే రాజు గారు, సోయా కచోరీ స్టార్ట్ చేద్దాం. ఓకే. సో ముందుగా ఏంటంటే నేను పిండి రెడీ చేసి పెట్టానండి. సో మన కచోరీకి ఎప్పుడైనా కొంచెం ముందుగా కలిపేసి పెట్టేసుకుంటే సాఫ్ట్గా బాగా వస్తుంది. ఓకే, ఏమేమి మిక్స్ చేశారా పిండిలో? మైదా పిండిలో కొద్దిగా వాము, ఉప్పు, కొంచెం నూనె వేసాను, కొద్దిగా వాటర్తో ఇలా ముద్దలా కలిపేసి పెట్టేశాను అనమాట. ఈ పిండి ముందు మనం రెడీ చేసుకోవాలి. అలాగే ఈ సోయా గ్రాన్యూల్స్లో వాటర్ వేసేసి మనం కాసేపు నానబెట్టేసి నీళ్ళు పిండి వేసి రెడీ పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ముందుగా మనం ఈ సోయా గ్రాన్యూల్స్ కొంచెం మనం ఫ్రై చేసుకుందాం. సో ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో చాలా లైట్గా ఉంటుంది. డీప్ ఫ్రై లాంటివి వాటి చేసుకున్నప్పుడు చాలా తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది అనమాట ఇది. ఓకే. సో ఈ ఆయిల్ వాడుతున్నాం మనం. ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ ఈ ప్యాన్లో కొంచెం ఆయిల్, దీంట్లో కొంచెం జీలకర్ర, ఓకే, కొద్దిగా సోంపు అండి, పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన అల్లం. సోయా కూడా హెల్త్ కి చాలా మంచిది కదండి, చాలా మంచిది. ఎస్ అండి. గ్రాన్యూల్స్ లా దొరుకుతుంది, తర్వాత చంక్స్ లా కూడా దొరుకుతాయి కదా, చిన్న చిన్నగా ఉంటుంది, డిఫరెంట్ సైజ్ లో వస్తున్నాయి మనకి. సో మనకు కావాల్సినట్టుగా తీసేసుకోవచ్చు మనం. దీంట్లో మనం నానబెట్టేసుకున్న సోయా, దీంట్లోనే సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా వేసాం మనం. అలాగే ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, ఎంటీఆర్ మసాలా వారి చాట్ మసాలా, కొద్దిగా కొత్తిమీర. సో ఇదంతా బాగా కలిపేసుకుంటే మనకు కచోరీలో స్టఫింగ్ రెడీ అయిపోతుంది. ఇది కొంచెం ఫ్రై అవ్వాలా అండి? అక్కర్లేదండి, జస్ట్ అలా కలిపేసుకొని కొంచెం ఆ వేడిలో దీనికి పట్టేస్తుంది. ఓకే. సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది కొంచెం మనకు చల్లారాలి. సో మెయిన్ టైం ఆయిల్ కూడా మనకు వేడి కావాలి. అవును. సో రెండు ఎలాగో టైం పడతాయి కాబట్టి మీకోసం ఒక చిట్కా చూసాం కదా. మరి రాజు గారు గ్రాన్యూల్స్ అవి రెడీ అయిపోయినాయా? ఎస్ అండి, రెడీ. ఓకే. సో ఇది పట్టేసుకుంటారా, నేను అది ఆయిల్ తీసుకుంటాను. కొద్దిగా పొడిపిండండి. ఓకే. సో కొంచెం ఫ్లాట్గా చేసుకుని, కొంచెం మధ్యలో ఫ్లాట్ గానే చేయాలనుకుంటా కదా కచోరీస్ అంటే. అవునండి. సో కొంచెం పిండి కూడా ఎక్కువనే పట్టాలి దానికి. సో ఎడ్జెస్ కొంచెం మనం ఇలా పల్చగా చేసుకుంటే మధ్యలో మళ్ళీ చుట్టేసుకుంటాం కదా, సో అక్కడ సరిపోతుంది. లేకపోతే ఎడ్జెస్ పల్చగా చేసుకొని మధ్యలో కొంచెం మందంగానే ఉంచాలి. మళ్ళీ మనం ఎడ్జెస్ అన్ని కూడా మళ్ళీ మధ్యలోకి తెచ్చుకుంటాం కదండి క్లోజ్ చేసేటప్పుడు. సో అప్పుడు అక్కడ ఆ మందం అనేది వచ్చేస్తుంది. ఓకే. సో ఇక్కడ మళ్ళీ అంచులని మూసేస్తాం. కొంచెం ఇలా ఫ్లాట్గా చేసి పెట్టేసుకోవాలి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎస్. ఓకే. పిండి కూడా చాలా సాఫ్ట్గా ఉంది కాబట్టి
చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. ఎస్. సో అంచులు కూడా కొంచెం గట్టిగా ఇలా మూసేసి మళ్ళీ కొంచెం రౌండ్ చేసి దాన్ని కొంచెం ఇలా ఫ్లాట్గా నొక్కేసుకోవాలి. ఓకే, సో రెడీ అయిపోయింది. ఒక్కొక్కటిగా మొత్తం వీటిని కొంచెం స్లో ఫైర్లోనే చేసుకోవాలండి ఇది. సో వేసిన వెంటనే కాకుండా కాసేపటి తర్వాత మనం వాటిని లైట్గా టర్న్ చేసుకోవాలి. ఓకే, సో ఇవి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అవునండి. ఇది టైం పట్టుద్ది కదా రాజు గారు? కొంచెం అండి. మరి మాకు ఒక కార్వింగ్ చూపించండి లోపు. తప్పకుండా ఒక్కసారి టర్న్ చేసుకుందామండి. ఓకే, ఆరెంజ్ తీసుకున్నానండి. ఆరెంజ్. దీంట్లో ఒక చిన్న మెసేజ్ కూడా ఇస్తాను. మెసేజ్? ఓకే. స్కిన్ కట్ చేస్తానండి, పైన కొంచెం రౌండ్. ఓకే, ఓన్లీ స్కిన్ పై లేయర్ ఒకటే. ఓకే, సో ఇక్కడ నుంచి ఇది ఇలా టర్న్ అవుతుంది, హాఫ్ సర్కిల్ అండి. ఓకే, సో ఈ లేయర్ పైన స్కిన్ తీసేసేయాలి. ఓకే ఓకే, సో మళ్ళీ ఇక్కడ నుంచి సేమ్ హాఫ్ సర్కిల్ వరకు అంటే హాఫ్ వరకు స్కిన్ కట్ చేస్తున్నాను. సో ఇక్కడ పైకి వస్తుంది. ఓకే, ఈ స్కిన్ కూడా తీసేస్తున్నా. ఇది కొంచెం తగ్గిస్తున్నా అండి. ఓకే, సో దీనికి ఎగ్జాక్ట్లీ ఎదురుగా కొంచెం దీంట్లో గ్యాప్ చూపిస్తున్నా. రైట్, సో నా కార్వింగ్ అయిపోయింది. ఒక్కసారి టర్న్ చేద్దాం. ఇది కొంచెం ఇలా పైకి పుష్ చేస్తాం. ఓకే, ఇది వచ్చేసి హెడ్ అండి. అవి చేతులు, కిందవి లెగ్స్. వావ్, ఇది కొంచెం ఇక్కడ బెండ్ చేస్తాం హ్యాండ్స్. సో లెగ్స్ కూడా కొంచెం కిందికి బెండ్ చేస్తున్నాం. సేవ్ ఎర్త్ అండి. సో హెడ్ మనకు కొంచెం నిలబడడానికి దాని వెనకాల కొంచెం ఒక టూత్ పిక్ పెట్టేస్తే అక్కడ ఆగిపోతుంది. సో మనకి లోపల ఉన్న ఫ్రూట్ గ్లోబ్ ఎర్త్. ఓకే, వావ్, వెరీ నైస్. వావ్, చూసారా, సేవ్ ఎర్త్ ఎంత మంచి మెసేజ్. సూపర్ కార్వింగ్ చూపించేశారు రాజుగారు, నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ. ఓకే, సో ఇవి కూడా మనకు కలర్ వచ్చేసాయండి. సో కొంచెం లైట్ కలర్ అయితే సరిపోతుంది. డార్క్ బ్రౌన్ అక్కర్లేదండి, లైట్ గా బాగుంటుంది. సో మూడింటి పైన పెట్టేసిద్దాం. ఓకే, సోయా కచోరీ రెడీ అండి. వేడివేడిగా క్రిస్పీగా సోయా కచోరీ రెడీ అండి. టేస్ట్ చేసే ముందు తయారు చేసుకునే విధానాన్ని ఇంకొకసారి చూద్దాం. సోయా కచోరీ తయారు చేసుకునే విధానం: ముందుగా మైదాలో వాము, ఉప్పు, కాచిన నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. సోయా గ్రాన్యూల్స్ నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, సోంపు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకొని మధ్యలో సోయా మిశ్రమం ఉంచి కచోరీలా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సోయా కచోరీ రెడీ. సోయా కచోరీ వేడి వేడిగా క్రిస్పీగా ఉన్నాయి. సో టేస్ట్ చేసేద్దాం. సాఫ్ట్ గా బాగుంది. పైన కొంచెం క్రంచీగా వచ్చేసింది మనకు కచోరీ, లోపల సాఫ్ట్ గా బయట క్రిస్పీగా. ఆ వాము టేస్ట్ కూడా, పిండిలో వాము వేసారు కదా. ఎస్ అండి. సో అది కొంచెం అడిషనల్ టేస్ట్ ని యాడ్ చేస్తుంది దీనికి. సోయా, వాము, సోంపు కూడా వేసుకున్నాం కదా. సోంపు ఇక్కడ మనం సౌత్ ఇండియాలో చాలా తక్కువ సోంపు వాడేది, స్వీట్లలోనే వాడతాం. సో నార్త్ లో ఏంటంటే కొంచెం స్నాక్స్ లలో కూడా వాళ్ళు వాడుతూ ఉంటారు. సో
సో కొంచెం ఆ టేస్ట్ అంతా కొంచెం డిఫరెంట్గా వస్తుంది. అన్ని ఫ్లేవర్స్ కలిసి అయితే సూపర్గా ఉంది. థ్యాంక్ యూ. సో ఎప్పుడు జనరల్ కచోరీస్ కాకుండా ఇలా హెల్దీగా సోయా కచోరీస్ చేసుకొని తినేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా.